రాజ్ తరుణ్ లావణ్య కేసు రోజుకొక ట్విస్ట్ తిరుగుతుంది. లావణ్య తరపున వాదిస్తున్న లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రస్తుతం న్యూస్ 18తో ఉన్నారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. రాజ్ తరుణ్ తప్పు చేశాడు అనటానికి వీరి వద్ద ఉన్న ఆధారాలేంటి? ఏ విధంగా రాజ్ తరుణ్ తప్పు చేశాడు? ఈ కేసులో రాజ్ తరుణ్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది? రాజ్ తరుణ్ తప్పు చేశాడంటారా? తప్పు ఇద్దరిది ఉన్నదండి. రాజ్ తరుణ్ అనే వ్యక్తి ఆ తప్పు శాతాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. కలిసినప్పుడు ఇద్దరు ఉభయలో కూడా ఒక రకమైనటువంటి సమమైన ఆలోచన, జీవితాన్ని పంచుకోవాలనో పెంచుకోవాలనో సంతోషంగా గడపాలనో వాళ్ళ గుళ్ళో తాళి కట్టించుకున్నప్పటి నుంచి కూడా ఇద్దరు భార్యాభర్తల కింద చలామణి అవుతా వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కానీ ప్రతి చోట కూడా ఆ అమ్మాయి కనపడతా ఉండి చాలా ఫోటోలు మీడియాకు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తూ జరిగింది. రాజ్ తరుణ్ ప్రతి ఇంటి పూజకి ఈ అమ్మాయి ముత్తైదువు, వాళ్ళ అమ్మగారు కూడా ఈ అమ్మాయిని ముత్తైదువుగా అక్షంత తాంబూలాలతో పాటు ఈ పిల్లకి ఆశీర్వదించడం, వాళ్ళ గుళ్ళో మేము పెళ్లి చేసుకున్నారు అనేటువంటి క్లెయిమ్స్కి కొనసాగింపుగా రాజ్ తరుణ్ ఇంట్లోనే వాళ్ళ అమ్మ నాన్నల సమక్షంలో రాజ్ తరుణ్ అమ్మ సమక్షంలో దండలు మార్చుకోవడం లాంటివి జరిగింది. అయితే ఇక్కడ మా ఆవేదనల్లో ఏంటంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కానీ సంతోషంగా విడిపోవడానికి కానీ ఇరువురి యొక్క పద్ధతి అలాగే ఇరువురికి సంబంధించినటువంటి మెచ్యూరిటీ కావాలి. ఈ రాజ్ తరుణ్ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయితో చేసినటువంటి చాటింగ్లు సుమారు ఒక 200 పైచీలకు మెసేజ్లు మనం చదివితే కాన్స్టెంట్గా లాస్ట్ 1 year 14 months ఆఫ్ టైంలో ఎప్పుడూ కూడా ఈ మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి సబ్జెక్ట్గానే హీరోయిన్ సబ్జెక్ట్గా వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నట్టు కనబడుతుంది. రాజ్ తరుణ్ దాన్ని డినే చేయలేడు. ఎవిడెన్స్ యాక్ట్ కింద మనం ఆ చాట్ కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత ఈ అమ్మాయి డినే చేయలేదు. సో ఈ మూమెంట్లో రాజ్ తరుణ్ ఎమికబుల్గా కాకుండా పోనీ ఎమోషనల్గా అమ్మాయి ఉన్నటువంటి సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా డబ్బుల రూపంలో ఈ అమ్మాయిని వదిలించుకుందామని ప్రయత్నం చేసినటువంటి క్షణం నుంచి మాల్వి మల్హోత్రా అనేటువంటి అమ్మాయి ఈ అమ్మాయికి నేరుగా థ్రెట్స్ పాస్ చేయడంతో మామూలుగా అందరూ చాలా. కళ్యాణ్ గారు ఒకటి చెప్పండి, మీరు లావణ్య తరపు లాయర్గా ఉన్నారు. రాజ్ తరుణ్ లావణ్య 2014లో ప్రేమ వివాహం చేసుకుంటే ఏ రోజు కూడా రాజ్ తరుణ్ లావణ్యని తన భార్య అని చెప్పలేదు. ఇరు కుటుంబాలు అంగీకరించుకున్నప్పటికీ కూడా లావణ్య ఎందుకు అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసింది? లావణ్య లో ప్రొఫైల్ మెయింటైన్ చేయలేదు సార్. మీడియా దృష్టికో ప్రజల దృష్టికో వచ్చేంత హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. మామూలు తన భార్యగా తన విధులు నిర్వర్తించుకుంటా ఉంది. రాజ్ తరుణ్ తీసుకొచ్చిన కుక్కల్ని పెంచుకుంటా ఉంది. ఆ ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి సినిమా సెలబ్రిటీలకి, ఈ అమ్మాయి ఇంటికి అతిథులుగా వచ్చినటువంటి సినిమా సెలబ్రిటీలకి అందరికీ రాజ్ తరుణ్ భార్యగా పరిచయం. కానీ చాలా ఇంటర్వ్యూల్లో రాజ్ తరుణ్ స్పష్టం చేశాడు తనకి ఇంకా పెళ్లి కాలేదని స్పష్టం చేశాడు. ఆ ఇంటర్వ్యూస్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. అవన్నీ చూసినప్పుడు కూడా లావణ్య ఏ రోజు అపోజ్ ఎందుకు చేశారు? ఆ చాటింగ్లు కూడా మనం మీడియాకు చూపించడం జరిగింది. చేసిన ప్రతిసారి అతను చెప్పిన కారణం ఏంటంటే, నేను యంగ్ హీరోని, యంగ్స్టర్స్లో పెనట్రేట్ అవ్వాలి అంటే పెళ్ళి అయిపోయిందనో లివిన్లో ఉన్నాను అనేటువంటిది మన బాలీవుడ్ కల్చర్ కాదు. సో నా మీద అది ఇంపాక్ట్ పడుతుంది. మనం అధికారికంగా పెళ్లి చేసుకుందాం. మొన్నే మమ్మీ చెప్పింది కదా, మొన్నే మా డాడీ చెప్పాడు కదా, ఈ సెంటెన్స్లు ఈ వ్యాఖ్యలతోనే ఆ అమ్మాయిని మభ్య పెట్టుకుంటా వచ్చాడు. రాజ్ తరుణ్ అనే వ్యక్తి కూడా ఒప్పుకున్నాడుగా అన్ని టీవీ ఛానల్స్ ముందు. కానీ దాన్ని పెళ్ళి అని ఒప్పుకోకుండా నాకు చాలా చూసింది, నాకు చాలా చేసింది. కానీ రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నారు, మా ఇద్దరికి లివింగ్ రిలేషన్ ఉంది, అదైతే వాస్తవం. ఆ రిలేషన్ ఉంది అని చెప్పి నన్ను వేధించడం కరెక్ట్ కాదు. ఆమెకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి, వాటన్నిటిని వ్యతిరేకించే నేను బయటకు వచ్చాను, నన్ను మానసికంగా వేధిస్తూ ఉంది అనేది అయితే రాజ్ తరుణ్ ఆరోపిస్తూ ఉన్నాడు. సార్ నేను మొన్న కూడా ఫోటోలు చూపించాను. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు, మిస్క్యారేజ్ అని చెప్పించినప్పుడు, ఆ అమ్మాయి డెలివరీకి సంబంధించి తయారవుతాను మెసేజ్ పెడితే వద్దు అబార్షన్ చేయించుకొని చెప్పినప్పుడు, లివిన్కి చట్టబద్ధత ఉందా లేదా అంటే, లివిన్ ముసుగులో చేసేటువంటి తప్పులకి, మిస్చీవియస్ యాక్టివిటీస్కి, డిసెప్షన్కి అయితే చట్టాలు ఉన్నాయి కదండి. ఆ అమ్మాయిని నువ్వు శారీరకంగా వాడుకున్నావు, వంచావు, మోసగించావు, కడుపును అనైతికంగా తీపించావు అనేటువంటి వాటికి చట్టాలు ఉన్నాయి కదండి. సో ఇక్కడ చట్ట పరిధిలో అతన్ని ఫ్రేమ్ చేయాలనో, అతను ఒక యాక్టర్ కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టాలన్నదో ఉద్దేశం కానే కాదు. నా క్లయింట్ కూడా కంప్లైంట్ ఇచ్చింది మాల్వి మల్హోత్రా మీద. ఆ కంప్లైంట్ మాల్వి మల్హోత్రా మీద ఎందుకు ఇచ్చారు అన్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా రాజ్ తరుణ్ పేరు రావడం, రాజ్ తరుణ్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఎక్కడ ఇంటెన్షను దాన్ని పెద్దది చేయాలనో, రాజ్ తరుణ్ అనే వ్యక్తి నుంచి ఆర్థికంగా ఈ మీద లాభం పొందాలనో కాదు. 11 సంవత్సరాలు నన్ను రోడ్డు మీద తీసుకొచ్చావు, మా అమ్మా నాన్న దగ్గరికి పట్టుకొచ్చావు, మా అమ్మా నాన్న సైతం అల్లుడని చెప్పి భ్రమింపజేసావు. లాక్డౌన్లో 4 లక్షలు అంటే 4 లక్షలు, 3 లక్షలు అంటే 3 లక్షలు మా నాన్నే పట్టుకొచ్చి నీకు సాయం చేసినవన్నీ ఒప్పుకుంటున్నావు. ఈ జంక్షన్లో ఏంట్రా అంటే, నీకు ఇల్లు ఇస్తా, నీకు పొలం ఇస్తా, నీకు స్థలం ఇస్తా అంటే ఈ 11 ఏళ్ళ తర్వాత నువ్వు నింద కూడా వేసావు. ఎవడో మస్తానన్ను తీసుకొచ్చి ఆడితే అక్రమ సంబంధం. ఆ విషయం గురించే మీకు మాట్లాడాలి. లావణ్య
గతంలో గుంటూరు పోలీస్ స్టేషన్‌లో మస్తాన్‌తో నేను కలిసి ఉంటాను. నాకు మస్తాన్‌తో పెళ్లి చేయండి అని ఒక కంప్లెయింట్ ఇచ్చారు అని ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తున్నారు. తొలుత నుంచి కూడా రాజ్ తరుణ్ ఇదే బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు. మరొకటి మీరు లావణ్యనే రాజ్ తరుణ్‌కి 70,00,000 ఇచ్చిందో, 4,00,000 ఇచ్చిందో అని చెప్తున్నారు. కానీ రాజ్ తరుణ్ చెప్తూ ఉన్నారు తన ఖర్చులకి అన్నిటికి నేనే ఇస్తున్నాను. దీన్ని రాజ్ తరుణ్ ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ఏ జీపే ఏ ఫోన్పే ద్వారా లక్షల రూపాయలు ఈ అమ్మాయి వడ్లానాలకి కంఠాభరణాలకి చెవులకి బంగారాలకి పెట్టాడో ఒకసారి చూపిస్తే వాదన చచ్చిపోద్ది కదా. ఎందుకు ఇప్పుడు గొట్టగలిచి ముఖం మీద వేసావు? మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ చూపెడతాను. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమన్నా ఉంటే మస్తానన్న అతనికి నేను కాల్ చేయలేదు, మస్తానన్న అతను నేను పిలిస్తే రాలేదు, మస్తానన్న అనేటువంటి వ్యక్తి మీద కేసు పెడుతున్నప్పుడు నేనే కేసు పెట్టమని ఒక లాయర్ ద్వారా సిఫార్సు చేయలేదు, ఆ తర్వాత లావణ్య కూడా ఎందుకైనా దొంగ కేసు పెట్టించామని చెప్తే పర్లేదు దాన్ని అలాగే టైట్ చేయాలని చెప్పి నేను సలహా ఇవ్వలేదు, నీ దగ్గర ఆధారాలు ఉంటే, నీ ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంటే, మస్తాన్తో అక్రమ సంబంధం ఉంటే, ఈ అమ్మాయి కాల్ డేటా వాట్సాప్ డేటా నీ చరిత్ర పిల్లల దగ్గర ఉంది, పిల్లలు నీ దగ్గర ఉంది కదా. అంటే గుంటూరు పోలీస్ స్టేషన్‌లో మస్తాన్ మీద ఆ విధంగా కంప్లెయింట్ ఇవ్వమని రాజ్ తరుణ్ ప్రోత్సహించాడా? మస్తాన్ అనేటువంటి వ్యక్తి మీద మస్తాన్ చెల్లి పిల్లి అమ్మాయి చెడగొడుతుందనేటువంటి అపోహలో మస్తాన్కి పిల్లకి గొడవ జరిగితే పెట్టుకున్నటువంటి కంప్లైంట్లో కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ని 376గా మార్చింది ఎవరు? అంటే ఒక భార్యగా స్థానం ఇచ్చిన లావణ్యకి తను నాకు మొగుడుగా కావాలి అని కంప్లైంట్లో రాయమన్నంత నీచ స్థితికి రాజ్ తరుణ్ దిగాడా? ఆ అమ్మాయి యొక్క ఫిజికల్ కంప్లైంట్లో అమ్మాయి ఎక్కడ మెన్షన్ చేయలేదండి. కంటెంట్స్ ఎలా వచ్చినాయంటే నేను రాసిన దానికని పోలీసు వాళ్ళని అడిగితే పోలీస్ స్టేషన్లో 376 కట్టిన తర్వాత మస్తాన్ జైలుకి వెళ్ళాలిగా. ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పిన దానికి ఒక లీగల్ యాక్షన్ ఉండాలిగా. అందరూ చదువుకున్న వాళ్ళేగా. ఎఫ్ఐఆర్ ఈ అమ్మాయి కడితే ఆ ఎఫ్ఐఆర్లో అరెస్ట్ ఎవరు ఆపినట్టు? ఆ ఎఫ్ఐఆర్లో మస్తాన్ ఎందుకు అరెస్ట్ అవ్వాలా? ఎప్పుడు జైలుకి వెళ్ళాడు? ఏం నేర్చుకున్నాడు? కళ్యాణ్ గారు ఒకటి స్పష్టం చేయండి. లావణ్య స్పష్టంగా అంటే అప్పటికే రాజ్ తరుణ్తో పెళ్ళైన లావణ్య మస్తాన్కి సంబంధించి ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మ్యారేజ్ ప్రపోజల్గా కాదు సార్, కంటెంట్ ఒకసారి చదవండి. ఇప్పుడు ఆ అమ్మాయి 2017 తర్వాత నేను ఏలుకోవట్లేదు అని చెప్పినటువంటి ఈ వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి 2010లోనే నేను ఏలుకుంటానని బయట తీసుకొచ్చిన ఈ వ్యక్తి భార్య అన్యాక్రాంత అవుతుంటే చూస్తా ఉన్నాడా? ఇప్పటికీ రాజ్ తరుణ్ ఇంట్లోనే 15 కుక్కల్ని చూసుకునేటువంటి ఈ అమ్మాయి ఇప్పటికంటే ఈ డేట్ ఈ టైంకి రాజ్ తరుణ్ అనేటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని అన్యులకు వదిలేశాడా? లేదా అమ్మాయి తిరుగుతున్న తల్లిదండ్రులు కంప్లైంట్ చేయలేదా? చేస్తే లావణ్యాల తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఇతను చెప్పినటువంటి ఆడియో క్లిప్ ఏంటి? నా వల్లే వచ్చాడండి అతను, ఒకే ఒకసారి వచ్చాడండి, అందరూ ఉండగా వచ్చాడండి అని. మరి ఈరోజు రంకులు ఎలా అంటగడుతున్నావు? మెయిన్ టాపిక్ డైవర్ట్ అవ్వడం కోసం, ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం తనని డ్రగ్ పెడలర్గా మార్చింది ఎవరో? అమెరికా నుంచి తిరుగు టపాలో ఈ అమ్మాయి ఇండియా వస్తున్నదని నీకు తప్ప ఎవరికైనా తెలుసా? అంటే రాజ్ తరుణే చాలా తెలివిగా ఆమెను డ్రగ్ కేసులో ఇరికించారని మీరు అంటున్నారా? 4 రోజుల నుంచి ఒకటే విషయం మీద ఏకరో పెడుతున్నా, నా దగ్గర ఉన్న ఆధారాలు చూపెడుతున్నా. ప్రెస్ క్లబ్కి రాజ్ తరుణ్ వచ్చి వాళ్ళ అడ్వకేట్ కానీ అమ్మాయి కానీ చేస్తున్న ఎలిగేషన్స్ తప్పు, ఇదిగో ఆధారాలు, దీని వెనకాల నా క్రిమినల్ కాన్స్పిరసీ లేదని రాజ్ తరుణ్ మీ ఎవరికైనా చెప్పాడా? కొద్దిసేపటి క్రితమే న్యూస్ 18 రాజ్ తరుణ్ని సంప్రదించడం జరిగింది. ఈ కేసు గురించి అడగడం జరిగింది. ప్రధానంగా రాజ్ తరుణ్ ఒకటే చెప్తున్నారు, నేను ఒక సెలబ్రిటీగా ఉన్నాను కాబట్టి ఎంత సెన్సేషన్ చేయగలిగితే అంత సెన్సేషన్ చేస్తూ ఉన్నారు. తను తన లాయరు కలిపి ఇదంతా చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని రోజులు చేస్తారో చేసుకోమని చెప్పండి అని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా? అది అతని యొక్క మానసిక దుస్థితిని చూపెడుతుందండి. నువ్వు ఆ అమ్మాయితో సహజీవనం చేశాననే ఓ ఆర్గ్యుమెంట్ని పోని నమ్మితే, సహజీవనం చేసిన అమ్మాయి కడుపు చేసి ఆ అమ్మాయిని తీయించి ఫాలోపిన్ ట్యూబ్యూల్ రప్చర్ అయితే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి బిల్లు కట్టిన నువ్వు ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు ఏంట్రా అంటే డ్రగ్ అడిక్ట్ అంటున్నావు. ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయిద్దాం, ఏ శాంపిల్స్తో మాడుతున్నావు అంటే సమాధానం చెప్పట్లా. ఆ అమ్మాయి ఒక కేసులో ఇరుక్కుంటే కన్సర్న్తో నువ్వు అమ్మాయిని అప్రోచ్ అవ్వకపోగా 40 రోజులు అమ్మాయి జైల్లో డిటైన్ అయితే తన తల్లిదండ్రులు చిడిపిచ్చి దాకా నువ్వు కనీసం కేర్ తీసుకోవాలా? అంటే నీకు మోజు ఉన్నప్పుడు, ఆ అమ్మాయికి వయసు ఉన్నప్పుడు తిరిగి ఇవాళ ఆ అమ్మాయి మీద అందరివి ఉన్నాయి. సో ఈ అమ్మాయికి సంబంధించి ఉన్న ఆధారాలతో ఇది నిజమా కాదా అని వాళ్ళ పేర్లు రాసినప్పుడు కోర్టు వాళ్ళని ప్రెస్ చేస్తుంది కదా సార్. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషనే చెప్పాలి. లేదండి మాకు లివిన్ అని పరిచయం చేశాడు, లేదండి మాకు భార్యని పరిచయం చేశాడు, లేదండి మాకు స్నేహితురాలను పరిచయం చేశాడు. వెన్ దే ఆర్ ప్రెజెంట్ అట్ దట్ మూమెంట్ ఒక బాధితురాలు వీళ్ళకి కూడా నిజం తెలుసండి, నన్ను ఎప్పుడు భారీగానే వీళ్ళకి చూపించారు, నేను అప్పుడప్పుడు వచ్చి దాన్ని కాదు కదా, 2015లో ఇల్లు కొన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ఉంటున్నాను కదా, ఈరోజు నా జీవితం ఏంటి? ఆ అమ్మాయి నేను లివిన్లో ఉన్నాను నన్ను వదిలేశాడు అంటలా, నన్ను తాళి కట్టాడు మహాప్రభో, ఇదిగోండి గోవా తీసుకెళ్ళినప్పుడు నల్లపూసలు వేసినాడు, ఇదిగో ప్రతి చోట నల్లపూసలు ఉన్న ఫోటోలు. సార్ ఆధారాలు మినిమల్గా ఉన్నాయి కదా అని అన్యాయం లేదు అని చెప్పలేం కదా సార్. యాజ్ ద ఎవిడెన్సెస్ ఆర్ కొరాబరేటివ్ ఇన్ నేచర్ ఆర్ ఇండైరెక్ట్ ఇన్ నేచర్, కెన్ వీ కండమ్ దాట్ ఏ విక్టిమ్ ఇస్ నాట్ ఎ విక్టిమ్? అంటే
రాజ్ తరుణ్ బర్త్‌డే రోజు 2014లో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఎవరి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు? అంటే 2 కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారా? వీళ్ళు గుడికెళ్ళి పెళ్లి చేసుకున్నారా? గుడికెళ్ళే పెళ్లి చేసుకున్నారు సార్. యంగ్‌స్టర్స్ ఇంటర్మీడియేట్ అయిపోయి డిగ్రీకి వచ్చిన కొత్తల్లో రాజ్ తరుణ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ జీవనోపాధి కోసం యాక్టర్ అవుదామని వచ్చినప్పుడు ఈ పిల్లకి, ఆ పిల్లోడికి మధ్య సాంగత్యం కుదిరింది. ఆ రోజుకి రాజ్ తరుణ్‌కి నేను ఒక మాదిరి సినిమాలైనా చేస్తాననో, నలుగురు, ఐదుగురు హీరోయిన్‌లు పరిచయం అవుతారనో తెలీదు కదా! అందుబాటులో ఉన్న అమ్మాయిని అవకాశంగా తీసుకున్నాడు. అవకాశంగా తీసుకున్న అమ్మాయిని వినియోగించుకున్నాడు. వినియోగించుకున్నటువంటి అమ్మాయిని ఇదిగో నా పద్ధతి ఇది, నా మానసిక స్థితి ఇది, నేను ఇలా చేయలేకపోతున్నానని తనంతట తన పక్కన పెట్టుకుని ఉండుంటే మీడియాకి మీకు గాని, మాకు గాని ఇక్కడ పనేంటి? మనకు మనకు మాట్లాడే అవకాశం ఎక్కడ దొరుకుతది? ఆ అమ్మాయి బాధించబడ్డాను మొర్రో అన్నప్పుడు మీరో, మేమో ఉండబట్టలేదు అని ఈ అంశ భూతంగా ఏ పల్లెటూరు నుంచి అయినప్పుడు ఒక అమ్మాయి హైదరాబాద్ వచ్చేసి ఎవరితో లివింగ్‌లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తే బాబు ఒకసారి ఆలోచిద్దాం. రేపొద్దున మనమే ఫ్యూచర్ లావణ్య, రాజ్ తరుణ్ అవుతామేమో. లేకపోతే ఏ అబ్బాయినా తొందరపడి ఒక అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకు లావణ్య ఇప్పటికే తన దగ్గరున్న సాక్ష్యాలన్నీ మీకిచ్చింది. లావణ్య ఒక ఆరోపణ కూడా చేస్తుంది. రాజ్ తరుణ్‌కి చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి అని. ఆ అఫైర్స్‌కి సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అందులో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? అది నేను మాట్లాడడం అనేటువంటిది అటు సంస్కారము కాదు, ఇటు లెగాలిటీ కాదు. నా క్లయింట్ వరకు నేను మాట్లాడతా. అంటే ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆధారాలు మీ దగ్గరున్నాయా? దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ కేస్ ఎక్సెప్ట్ టు ఎస్టాబ్లిష్ హిస్ కాండాక్ట్. అతని కాండాక్ట్‌ని నేను ట్రయల్ టైంలో కోర్టులో ఎస్టాబ్లిష్ చేయడానికి తప్ప ఈ కేసుతో ప్రస్తుతానికి దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇతనితో 2 నెలలు, 3 నెలలు ఉన్నటువంటి ఆడపిల్లలున్నా వారికి కుటుంబాలున్నాయి, వారికి సినిమా జీవితాలున్నాయి. వారి పేర్లు నా క్లయింట్ ఆవేశంలో ప్రస్తావించొచ్చు తప్ప నేను స్పృహలో ప్రస్తావించకూడదు. చట్టరీత్యా అది కరెక్ట్. అంటే కళ్యాణ్ గారు కేవలం ఈ అక్రమ సంబంధాల వల్ల వేరే అమ్మాయితో సంబంధం ఉండటం వల్లే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది కదా! నిజంగా వాస్తవానికి అది ఉందా? ఎందుకంటే 4 రోజులుగా ఈ ఇష్యూ మీద 2 తెలుగు రాష్ట్రాల అటెన్షన్ ఉంది. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనేది అందరికీ కన్‌ఫ్యూజన్‌గానే ఉంది. రాజ్ తరుణ్ ఒక మాట చెప్తున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు ఒకటున్నాయి. లావణ్య ఒక మాట చెప్తుంది. నిజంగా అక్రమ సంబంధాలు ఉన్నాయా? లేవా? వాటికి సంబంధించి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయా? ముందు ఈళ్ళ సంబంధం సక్రమంగా ఈళ్ళు చూపించుకోలేనప్పుడు రాజ్ తరుణ్ జీవితంలోకి వచ్చే ప్రతి కొత్త అమ్మాయి అక్రమ సంబంధమే అవుతుంది. ఈ సక్రమ సంబంధానికి సంబంధించి సక్రమంగా అతను వ్యవహరించినప్పుడు ఈ కట్టుకున్న భార్యనో తెచ్చి పెట్టుకున్నటువంటి మహిళనో సరిగ్గా ఇతను సన్నెత్తుకు రాలేనప్పుడు బయట మహిళలకు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఈ అమ్మాయికి ఆందోళనే కలగజేస్తాడు. అంటే ఇస్తున్నాడా బయట మహిళలు? చేయడనే కదండి ఓపెన్గా. ఎంతమందికి ఇచ్చాడు? ఇప్పుడు మాలవి మల్హోత్రా వరకు అయితే అక్యూజ్ నెంబర్ 2 కట్టి మాట్లాడతా. స్విగ్గీ ఆర్డర్లో అమ్మాయితో పాటు ఆ అమ్మాయి ఇంట్లో ఉండి పెట్టిన కొన్ని వందల ఆర్డర్లకు సంబంధించిన స్క్రీన్ షాట్లు మనం పోలీసు వారికి అందరికీ సబ్మిట్ చేసినాం. ఈ అమ్మాయిని పూర్తిగా ఇగ్నోర్ చేసి ముంబై వెళ్ళి ఇంకో కొత్త మహిళతో గడుపుతా. ఎప్పుడు భర్తకి ఫోన్ చేసినా ఆ అమ్మాయి ఫోన్ ఎత్తి దేకోజీ 10,000 బిజానా హై, కుత్తేకి లియే బిస్కెట్స్ ఉన్నాయ్, కానా ఉన్నాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నా మొగుడు ఫోన్ నువ్వెత్తడం ఏంటి, నా కుక్కలకి నువ్వు బిస్కెట్లు ఇవి కొనమని చెప్పి అతనికి చెప్పి డబ్బులు కొట్టించడం ఏంటి అనేటువంటి ఆవేదన సగటు మహిళగా అమ్మాయికి కలుగుతుంది కదా. అంటే మీ క్లయింట్ లావణ్య నిన్న ఒక పేరు కూడా ప్రస్తావించారు. ప్రముఖ యాంకర్ కావచ్చు, హరియానాతో సంబంధం ఉంది అనేది అయితే ప్రస్తావించారు. ఇది మీకు తెలుసా? దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయా? ఐ హావ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్ అండి. హరియానా ఈ అమ్మాయికి కాల్ చేసి వార్న్ చేసిన ఆడియో క్లిప్ నేను విన్నాను. అంటే లావణ్య క్వశ్చన్ చేయండి, అందరికీ చాలా కన్ఫ్యూజ్ ఉంది. రాజ్ తరుణ్, లావణ్య పెళ్లి చేసుకున్నారా? వీళ్ళిద్దరు భార్యాభర్తరా? లివింగ్ రిలేషన్లో ఉన్నారా? పెళ్లి పేరిట, పెళ్లి అనేటువంటిది లీగల్ టర్మ్స్లో మనం మాట్లాడాలంటే దానికి కొన్ని క్రతువులు, కొన్ని విధానాలు ఉన్నాయి. భారతదేశ హిందూ వివాహ చట్టం ప్రకారం ఫలానా రకమైనటువంటి విధానాలు అనుసరిస్తేనే అది పెళ్ళి. అది లగ్నపత్రిక అవనివ్వండి, ప్రమాణాలు అవనివ్వండి, 7 అడుగులు అవనివ్వండి, అగ్నిగుండం చుట్టూ చేసేటువంటి ప్రదక్షిణ అవనివ్వండి, ఇరువురు తల్లిదండ్రులు అవనివ్వండి, కొన్ని క్రతులు, కొన్ని విధానాలు ఉన్నాయి. వాటి ప్రకారం చూస్తే ఈ అమ్మాయి పెళ్లి పేరిట మోసగించబడ్డటువంటి మహిళ. వీళ్ళ వ్యవహార శైలి మొత్తం చూస్తే పెళ్లి అనేటువంటిది అంశం లేకుండా కూడా ఒక మహిళగా పూర్తిగా ముంచేయబడ్డటువంటి మహిళ. అంటే రాజ్ తరుణ్ గత కొద్ది రోజులుగా ఒక 2 ఆడియో క్లిప్స్ అయితే రిలీజ్ చేశారు. అందులో లావణ్య చాలా పచ్చిగా బూతులు మాట్లాడుతున్న ఆడియోలు ఉన్నాయి. రాజ్ తరుణ్ తిడుతున్న ఆడియోలు కూడా ఉన్నాయి. దీన్ని ఏ విధంగా మీరు సమర్థించారు? నేను అంతకుముందు కూడా చూపించానండి. బీర్ బాటిల్తో ఈ అమ్మాయికి తల రప్చర్ అయ్యి బ్లీడింగ్ అయ్యి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని కూడా చూపించడం జరిగింది. ఇప్పుడు మీకు న్యూస్ 18 కూడా అందజేస్తా. సో అట్లాంటి ఒక పరిస్థితుల్లో, అట్లాంటి ఒక నిస్సహారాలైనటువంటి క్రైసిస్లో ఉన్నటువంటి ఆడపిల్ల తల్లిదండ్రులకు చెప్పుకుంటేనేమో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే ఉన్నారు. నీ అంతటి నువ్వు స్వయంకృతాపరాధం కింద చేసుకున్నావు కదమ్మా, నువ్వు ఏమన్నప్పుడల్లా తలతాగట్టి డబ్బులు ఇచ్చాం కదమ్మా, ఇప్పుడు మీరిద్దరూ కొట్టుకుంటా ఉంటే మేమేం చేయగలుగుతామా అన్నటువంటి మూమెంట్లో తను తప్పులు చేస్తున్నప్పుడు ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తన రంకులు అంటగడుతున్నప్పుడు కోపోద్రిక్తంలో నా చెల్లైనా, మీ చెల్లైనా, మన తెల్లైనా వాళ్ళు తిట్టే బూతుల్లో వేరియేషన్ ఉంటుంది తప్ప తిరగబడ్డంలో అయితే మాత్రం వేరియేషన్ ఉండదు కదండి. తప్పు చేస్తేనో, ఇతని పట్ల ఈమె తప్పు చేస్తేనో, చట్టరీత్యా నేరాలు చేస్తేనో
మనం వీళ్ళ తప్పుడు విధానాల్లో వెళ్ళారనో ఉన్నాయనో అవేవి తప్పు కాదని చెప్పగలుగుతామా? సో తరుణ్ కరెక్ట్ చేసుకోవాల్సిన ఉన్నాయి, లావణ్య కరెక్ట్ చేసుకోవాల్సిన ఉన్నాయి. కానీ ప్రెజర్ మాత్రం ఒకటి. రైట్. రాజ్ తరుణ్తో కొద్దిసేపటి క్రితమే మేము మాట్లాడాం. చాలా క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం నన్ను ఇంకా రోడ్డుకి ఈడ్చడానికే వాళ్ళిద్దరూ చేస్తున్నారంటే, మీరు మీ క్లయింట్ లావణ్య చేస్తున్నారు, ఎంత చేస్తారో చేసుకోండి అన్నారు. అంటే ఒక పట్టించుకొని ధోరణి అయితే కనిపించింది, ఒక నిర్లక్ష్య ధోరణి అయితే కనిపించింది. దీని మీద ఫర్దర్గా మీరు ఎలా వెళ్తారు? భవిష్యత్తులో రాజ్ తరుణ్ ఎలా ఉండబోతుంది లీగల్గా? సార్, రాజ్ తరుణ్ మీద ఉన్న కేసులు రాజ్ తరుణ్ మీద ఉన్నాయి, లావణ్య మీద ఉండే కేసులు లావణ్య మీద ఉన్నాయి. ఆ ఉన్నటువంటి కేసులను వాళ్ళ కోర్టులోనే పరిష్కరించుకోవాలా. మీడియా ఈ అంశాన్ని కొన్ని రోజుల తర్వాత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రచార మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ వీళ్ళ విస్తృతమైనటువంటి చర్చని కన్క్లూజన్తో తప్ప కన్ఫ్యూజన్తో ఎవరో పక్కకి తీయలేరు. రాజ్ తరుణ్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఈ ఇష్యూ దాని అంతలో అది సమస్య పోదు. అతన్ని ఎవరో రాంగ్ గైడ్ చేస్తున్నారు, ఇది వచ్చినటువంటి ఒక కుంభకోణమైన ఎలిగేషన్ కాదు, ఇది వచ్చినటువంటి జస్ట్ లైక్ దట్ ఒక మసాజ్ పార్లర్ ఎలిగేషన్ కాదు, ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించి అతను పాడు చేశాడు అని. అందుకే ఆయన దగ్గర ఆధారాలు ఉంటే మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి, మా ఆరోపణలన్నీ తప్పని ఖండించమని చెప్పండి, మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పండి, నా క్లయింట్ని శిక్షార్హురాలు చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. లావణ్య రాజ్ తరుణ్ విషయంలో రాజ్ తరుణ్ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే వెంటనే డిఫెండ్ చేసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఫర్దర్గా న్యాయపరమైన పోరాటం ఇదే విధంగా కొనసాగిస్తామని లావణ్య తరపు న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర న్యూస్ 18తో చెప్తూ ఉన్నారు.